ఏపీని వరదలు వణికిస్తున్నాయి. బుడమేరు విజయవాడను ముంచెత్తింది. బుడమేరు వరద ఉధృతికి బెజవాడలోని పలు ప్రాంతాలు ఇప్పటికీ జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ బుడమేరుకు రెడీ అవుతున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్లో అమలు చేస్తున్న హైడ్రా తరహాలోనే బుడమేరు పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు సమాయత్తమవుతోంది. ఈ మేరకు హైడ్రా తరహా చట్టాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది ఏపీ సర్కార్. వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. బుడమేరు ఆక్రమణలపై ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. బుడమేరు వాగు పొంగడానికి ఆక్రమణలే కారణమన్న ముఖ్యమంత్రి వాటిని తొలగిస్తామని తేల్చి చెప్పారు. ల్యాండ్ గ్రాబర్స్ పొలిటికల్ సపోర్ట్తో ఆక్రమణలకు పాల్పడ్డ వారికి బుద్ధి చెప్పే పటిష్టమైన చట్టం ఉంటుందన్నారు. కొంతమంది ఆక్రమణదారుల వల్ల లక్షలాది మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఇటువంటి వరదలు విజయవాడకు మళ్లీ రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక కొల్లేరులో ఆక్రమణల వల్ల నీరు వెనక్కి తన్నే పరిస్థితి ఉందని, దీన్ని పరిశీలించి ఆక్రమణలు కొట్టేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజా భద్రత కంటే ఈ ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదని తేల్చి చెప్పారు. ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తున్నామన్నారు. అందుకే ఆపరేషన్ బుడమేరు చేపడతామని, భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూస్తామన్నారు. ఇదిలా ఉంటే తాజాగా బుడమేరులో 3 భారీ గంటలను ప్రభుత్వం సైన్యం సహకారంతో పూర్తి చేసింది. ఇప్పుడు మరోసారి బుడమేరులో ప్రవాహం పెరిగింది. దీంతో మళ్లీ వరద ముప్పు పొంచి ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ప్రస్తుతం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఫీల్డ్లో హైడ్రా దూకుడుగా పనిచేస్తోంది. ప్రభుత్వ భూమి, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను తన, మన, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎక్కడికక్కడే నేలమట్టం చేస్తోంది. దీంతో హైడ్రా పేరు వింటేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఏ క్షణాన హైడ్రా అధికారులొచ్చి తమ అక్రమ కట్టడాలను కూల్చేస్తారోనని బిక్కుబిక్కుమంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ హైడ్రా వ్యవస్థ పట్ల కొంత వ్యతిరేకత ఎదురైనా మెజారిటీ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. దీంతో హైడ్రాను జిల్లాల్లో కూడా విస్తరించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థపై పొరుగు రాష్ట్రమైన ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని ఆయన ప్రకటించారు. హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకొచ్చి ఆక్రమణలకు గురైన బుడమేరు వాగు ఆక్రమణలు తొలగిస్తామన్నారు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని అక్రమ నిర్మాణదారులకు వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఇటీవల విజయవాడ మునగడానికి కారణం బుడమేరు ఆక్రమణే. బుడమేరు వాగును ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడంతో వాగు విస్తీర్ణం తగ్గింది. ఈ క్రమంలోనే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరుకు వరద పోటెత్తింది. దీంతో వరద నీరు ఇళ్ల మధ్య చేరి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. దీంతో అప్రమత్తమైన చంద్రబాబు సర్కార్ హైడ్రా వంటి వ్యవస్థను తీసుకొచ్చి బుడమేరుకు పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించింది. బుడమేరు పోటెత్తడంతో విజయవాడలో దాదాపు 2.32 లక్షల నివాసాలు నష్టపోయాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఈ విపత్తు నుంచి కోలుకోవడానికి సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఎలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం చేపట్టే ఆపరేషన్ బుడమేరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.